मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी ये। करो सब्सक्राइब, कमेंट एंड लाइक। హలో ఫ్రెండ్స్, నేను స్వీటీ, కెమెరా పర్సన్ పింకీతో. ఇక్కడ మనతో మాట్లాడడానికి ఉన్నారు హనీ బాబు, వైరల్ కి ఒక బ్రాండ్. అరే తమ్ముడు, వైరల్ ఫీవర్స్ వస్తున్నాయట, నాకు భయంగా ఉంది. అరే సూపర్ మార్కెట్ లో ఏసీ ఉంది, అందుకనే నీకు అలా అనిపిస్తోంది. ఆమె మాట్లాడుతోంది నువ్వు వైరల్ అయిన వీడియో గురించి. ఇలా చూడు, ఇదిగో. ఇతనే మన ఏరియాలో ఉంటున్న హీరో. ఒక ముసలావిడ రోడ్ క్రాస్ చేయడానికి ఇబ్బంది పడుతోంది. హనీని జాగ్రత్తగా తీసుకుని ఆమె బాధ్యతని మోసుకుని ఆ రోడ్ పై అందరినీ తోసుకుని చాలా సేఫ్ గా రోడ్ దాటించాడు. ఆమె ప్రేమని పొందాడు. చెప్పు హనీ, నీకు ఎందుకు ఆ ముసలావిడ్ని రోడ్ దాటించాలనిపించింది? నాకు అర్థమైంది, బండొస్తుందని ఆవిడ ఇబ్బంది పడుతోంది, అందుకే నేను వెళ్ళి హెల్ప్ చేశాను. నువ్వెందుకు అడుగుతున్నావు? ఇదిగో చూడు, స్వీటీని ఇంటర్వ్యూ తీసుకుంటోంది, అర్థమైందా? ఇంటర్వ్యూనా? ఈ ఇంటర్వ్యూ చేసేది పింకీ, కంగారు పడక్కర్లేదు. ఫ్రూట్స్ అవుతాయి జ్యూస్, నేనే ఇక్కడ న్యూస్. సో మచ్ ఫన్. వెళ్ళు, అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇవ్వు. ఆ ముసలావిడికి గనక హెల్ప్ చేయాల్సిన కారణం ఏంటి? నొరుగొస్తోంది. ఎవరికి వస్తోంది నొరగా? అటు చూడు, జోర్దార్ నోట్ల నుంచి వస్తోంది. ఇదిగో హనీ, వీడిని హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. అరే ఏం కాలేదు, సోపు తిన్నాడు అంతే. వెంటనే వెళ్ళి వాష్రూమ్ లో కడుక్కో, వెళ్ళు. అని నువ్వు జాగ్రత్తగా నా స్వీటీకి ఇంటర్వ్యూ ఇవ్వు, అర్థమైందా? ఏమన్నావు? మీ స్వీటీకి ఇంటర్వ్యూ ఇవ్వు అన్నాను. కాదు, నా స్వీటీకి ఇంటర్వ్యూ ఇవ్వు అని చెప్పాడు. అవును, నా స్వీటీ అన్నాను, ఎందుకంటే తను మన ఫ్రెండ్ కదా, అందుకే అలా అన్నాను. ప్లీజ్ ఇంటర్వ్యూ ఇవ్వు. ఇలా కాదు హనీ, మనం స్టూడియోకి వెళ్దాం, అక్కడే ఇంటర్వ్యూ చేద్దాం. ఇంట్లో పెట్టినా ఓకే, స్టూడియోలో పెడితే నాట్ ఓకే. అరే హనీ, ఆ ఇంటర్వ్యూ టెలికాస్ట్ అవుతుంది, నువ్వు స్టార్ అయిపోతావు. ఇంకా ఇన్ఫ్లుయెన్స్, చాలా రియాలిటీ షోస్, ఆ తర్వాత ఫిల్మ్. ఒరేయ్, కలలు కన్నది చాలు గాని రా వెళ్దాం. లేదు, నువ్వు చెప్పింది చాలా బాగుంది. నేను స్టూడియోకి రావాలంటే కొన్ని సామాన్లు ఇంటికి రావాలి. క్రీమ్ బిస్కెట్ బాక్స్ కావాలి. ఇది సూపర్ స్టార్ డిమాండ్. ఎవరు సూపర్ స్టారు? హనీ సూపర్ స్టార్. ఎవ్రీథింగ్ ఐ మీ సూపర్ స్టార్. అరే ఒక్క ఇంటర్వ్యూకే సూపర్ స్టార్ లో ఫోర్స్ కొడుతున్నాడు. ఒక్క వీడియోతో మీరు ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు. స్టార్? అవును, అందరూ మిమ్మల్ని ఫాలో అవుతున్నారు. ప్రపంచం అంతా మీ వీడియో చూసి మిమ్మల్ని ఇన్స్పైర్ అవుతున్నారు. రండి చూద్దాం. ఇలాంటి వీడియోలు లక్షలున్నాయి. మిమ్మల్ని ఇన్స్పైర్ గా తీసుకున్న ఈ వీడియోస్ కి మీరు ఎలా సపోర్ట్ చేస్తారు? నేను వాళ్ళకి సపోర్ట్ ఇస్తాను. సపోర్ట్ వల్ల వాళ్ళు ఫేమస్ అవుతారు. అందుకే మీరు వాళ్ళకి హెల్ప్ చేయండి. ఇలాంటి మంచి పని చేసినందుకు థ్యాంక్స్ హనీ బాబు. కిట్టి, కిట్టి త్వరగా వచ్చేయి. చాలా బాగున్నాను కదా నేను. అరే హనీ ఇంకా రావట్లేదేంటి? హలో, సెలబ్రిటీస్ గురించి ఏం మాట్లాడుతున్నావు? ఇక చాలా ఆపు, నోట్లో ఉన్న గాలి మొత్తం ఊదేనంటే బుడగ పేలిపోతుంది, అర్థమైందా?
ఫుట్బాల్ లో గాలి ఎక్కువైపోతే వాళ్ళు పిన్నుతో గాలి తీసేస్తారు. నేను పీలే రకం కాదు, నేను పీల్చేసే రకం. అర్థమైందా? ఏంటి బాల్ గట్టిగా తగిలిందా చిలుక? ఇప్పుడైనా బుద్ధి వచ్చిందా? అందుకే ఎక్కడ పడితే అక్కడ వాకూడదనేది. పదండిరా ఫిల్మ్ స్టార్ట్ అవుతుంది. లేదు, యూత్ క్లబ్ లో మీటింగ్ కి వెళ్ళాలి. ఐఎమ్ ఏ యూత్ ఐకాన్. మాతో సినిమాకి నువ్వు రావా? లేదు, ఒక్కసారి హనీగాడు కమిట్ అయితే ఇక ఏవైనా సరే తను ఎవరి మాట వినడు. ఇంకా అర్థం కాలేదా? తనకి మీటింగ్ ఉంది. ఇప్పుడు స్టార్ అయిపోయాడుగా. వెళ్ళని సినిమాకి మనం వెళ్దాం. పద కిట్టి. సారీ, నాకు కొత్త ఇన్విటేషన్ వచ్చింది. అది హనీ ఇచ్చిన ఇన్విటేషన్. ఆ, కిటీ నాతో పాటు వస్తుంది. సార్ మీకోసం కారు పంపించారు. మన యూత్ ఐకాన్ హనీ. అరే మిత్రులారా, సినిమాకి ఎందుకు ఇప్పుడు? మన పెద్దోడికి సన్మానం ఉంది. ఇప్పుడు పదండి చూడ్డానికి వెళ్దాం. లేదు, నేను సినిమాకి వెళ్తాను. జోర్దార్ థియేటర్ లో పాప్కార్న్, జ్యూస్, సమోసాలు అన్నీ ఉంటాయి. అవన్నీ నీకు నేను కొని పెడతాను. పద వెళ్దాం. నేను అస్సలు రాను. ఇదిగో నేను ఒక్కసారి కమిట్ అయ్యానంటే ఎప్పటికీ నా మాట నేను వినను. అర్థమైందా? ఆ, అక్కడికి స్వీటీ, పింకీ ఇద్దరు వస్తున్నారు. ఆనందం గుండెలో గుణపంలో గుచ్చుకుంది. జోర్దార్, మనం కూడా హనీ వెళ్ళిన చోటుకే వెళదాం. అర్థమైందా? ఆహా, పదండి. వచ్చేసారు. ఇక్కడే. నాకు సపోర్ట్ చేయడానికి వచ్చాను నీకు. ఇతనే మన యూత్ ఐకాన్ హనీ. హనీ ద స్టార్. హనీ బాబు, ఇక్కడున్న యూత్ కి మీరే ఐడల్. కానీ ఇక్కడున్న పిల్లలు కూడా ఎదగడానికి మీరు ఏం చెప్తారు? నేనేం చెప్పాలి? నేను చెప్పకపోయినా వాళ్ళు హైట్ ఎలాగా ఎదుగుతారు కదా. మీ మనసులాగా మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా చాలా సెన్సేషనల్ గా ఉంది. హనీ బాబు, మీ ఫ్యాన్స్ తో మాట్లాడండి. హలో, మీరు నా మీద చూపిస్తున్న ప్రేమ వల్ల నాకు ఈ రోజు ఈ అవార్డు వచ్చింది. 25 మిలియన్ సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు. దీనికి ఇంకొక కారణం, నేను ఒక ముసలావిడకి హెల్ప్ చేయడం వల్ల వచ్చింది. ఆవిడకి సపోర్ట్ చేయకపోతే ఆవిడ ఎక్కడికి పోయేది. కాబట్టి నాలాగే మీరు కూడా అందరికి హెల్ప్ చేయండి. అర్థమైందా? సపోర్టా ఏంటి? నేను ఈయనకి సపోర్ట్ ఇస్తాను. నేను ఇద్దరికి సపోర్ట్ ఇస్తాను. నేను ఈయనకి సపోర్ట్ ఇస్తాను. పదండి అమ్మా, పదండి. నేను మిమ్మల్ని పార్క్ లో డ్రాప్ చేస్తాను. నాకు ఏ పార్కు చూడాలని లేదు పాప. నేను ఈ ఏరియా నుంచే వచ్చాను. అరే పదండి పెద్దాయన. అరే నన్నే పెద్ద ఆయన అంటావా? కొట్టానంటే కాకినాడ కాజా అయిపోతావు ఏమనుకున్నావు? వెంట్రుకలు చూసి అపార్థం చేసుకున్నాను. సారీ. కారు దగ్గరికి ఎలా వెళ్ళాలి? అరే పదండి తాతగారు, నేను ఇంట్లో వదిలేస్తాను. నన్ను వదిలే బాబు, కళ్ళు తిరుగుతున్నాయి. నన్ను వదిలే బాబు, కళ్ళు తిరుగుతున్నాయి. పదండి, మిమ్మల్ని నేను ఇంట్లో దింపుతాను. అరే వదలు, నేను ఇక్కడ డెకరేషన్ వాడిని. సామాన్లు సర్దాలి ఇక్కడ. అరే పదండి పెద్దాయన. అరే పదండి తాతగారు, నేను ఇంట్లో వదిలేస్తాను. పదండి పెద్దాయన, పదండి, మిమ్మల్ని నేను ఇంట్లో దింపుతాను. హనీ, ఏం జరుగుతుంది ఇక్కడ? దేశంలో ఉన్న యూత్ ముసలి వాళ్ళకి సపోర్ట్ చేయడానికి నేను హెల్ప్ చేస్తున్నాను. నేను స్టార్ని కదా. హనీ, ఇక్కడంతా గందరగోళంగా ఉంది. భూగోళం అంతా గందరగోళమే. మీరు ఇంటికి నడుచుకుంటూ వస్తారా? పదండి, నా పెద్ద కారులో మీకు లిఫ్ట్ ఇస్తాను. పదండి. పదండి పదండి. డ్రైవర్, వెళ్ళి కార్ తీసుకురా. కార్ ఆపు డ్రైవర్. డ్రైవర్ కార్ ఆపు. హనీ, ఎక్కడికి వెళ్తున్నావు?
ఆంటీ నేను గుర్తున్నానా? హా, మీ వల్లే నేను ఇంత ఫేమస్ అయ్యాను. పదండి, నేను మిమ్మల్ని రోడ్డు దాటిస్తాను. జాగ్రత్త బిడ్డ, నువ్వు మళ్ళీ నా చెయ్యి ముట్టుకుంటే ఆ రోజు నీ సరదా కోసం నన్ను రోడ్డు దాటించావు. వద్దు వద్దు అన్న వినలేదు. దాని వల్ల నేను మళ్ళీ రోడ్డు దాటించి వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. నీ వల్లే. కానీ నాకు ఆ రోజు వచ్చింది నీరసం. కొనుక్కున్నాను నిమ్మకాయ రసం. ఆగాను ఒకరి కోసం. కానీ ఈ పిచ్చోడు వచ్చి బలవంతంగా నేను ఎంత కొడుతున్నా ఎంత చెప్పినా వినకుండా నన్ను దాటించాడు రోడ్డు. అస్సలు నా మాట వినలేదు వీడు. నాకు ఇప్పుడు అర్థమైంది. వీడు చేసింది సహాయం కాదు. వీడు ఇలాగే కనిపిస్తాడు కానీ డాంకీ వీడు. అర్థమైందా? సారీ ఆంటీ, అక్కడికి వచ్చి నిల్చున్నారనుకొని మీరు రోడ్డు దాటాలేమో అనుకున్నాను. అరే, అవతల వాళ్ళ అవసరం ఏంటో తెలుసుకోకుండా నీ పాటికి నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతావా? నీకు బుర్ర అనేది లేదా? అలా కాదు, నేను సినిమాల్లో చూశాను, అందుకే నేను అవన్నీ రోడ్డు దాటించాను. సారీ ఆంటీ. పర్లేదు పర్లేదు, వదిలే బాబు వదిలే, నేను వస్తాను. హనీ నువ్వు అవన్నీ ఇబ్బంది పెట్టావు, కానీ టీవీలో బిల్డప్లు ఇచ్చి స్టార్ అయిపోయావు. మీరందరూ నాకు బుర్ర లేదనొచ్చు, కానీ దానికి నేను ఒప్పుకోను. అబ్బా, స్టార్ సంగతి తర్వాత, ముందు వీడి బుర్ర పాడైపోయింది. మీరందరూ నాకు బుర్రలేదనుకున్నారు, కానీ నేను అది ఒప్పుకోను. నేను రోడ్డు క్రాస్ చేయించి వచ్చేసాను. దాన్ని హడావుడి చేసింది మీరే కదా, దానికి నేను మాత్రం ఏం చేస్తాను? అవును హనీ, దాని వల్లే నువ్వు స్టార్ అయ్యావు. లేదంటే నువ్వు సామాన్యుడివి. ఏంటి అర్థమైందా? అవును, ఇప్పుడు నాకు కూడా సాయం కావాలి. నేను ఇప్పుడు ఈ రోడ్డు దాటాలి. నాకు కూడా ఎవరైనా వచ్చి సహాయం చేయండి. అర్థమైందా? అరే బాబు రండి, ఎవరైనా వచ్చి హెల్ప్ చేయండి. ఈ జీబ్రా లైన్ దాటించడానికి హెల్ప్ చేయండి ప్లీజ్.